ఎక్కడికమ్మా హడావుడిగా బయలుదేరుతున్నావు? అబ్బబ్బబ్బబ్బా, మీకు ఎన్నిసార్లు చెప్పాను డాడీ, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగొద్దని. ఆ మాట నీకు చిన్నతనం నేర్పింది నేనేనమ్మా, కానీ ఆడపిల్లవు కదా, అడగకుండా ఉండలేకపోయాను. నా మొహం చూడు, నీటి ఎద్దడి ప్రాంతాలకు బావులు తవ్వించమని డబ్బిస్తే బాబాయి సొమ్ములాగా మంత్రి గారు జేబులో వేసుకున్నాడని రాస్తే ఆ మంత్రి గారు నా బుగ్గన బావి తవ్వించాడు. ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళిన లేడీ టీచర్ని బలవంతం చేశాడు సమితి ప్రెసిడెంట్ గారంటే ఆ సమితి ప్రెసిడెంట్ గారు ఈ బుగ్గన చెరువు చెక్కించాడు. ఇకపోతే చాలు చాలు డాడీ, మీ ఒంటి మీద ఉన్న దెబ్బలన్నిటి కథలు నాకు తెలుసు. మరైతే ఇన్ని తెలిసి వార్తల సేకరణకు నువ్వు ఎందుకు ఎడుతున్నట్టు? నేను ఇప్పుడు పట్టబోయే రహస్యం నకిలీ మందులు తయారు చేస్తున్న ప్రజాద్రోహుల ముఠాను. వాళ్ళను పట్టామో మన పేపర్కు పాఠకులు పెరుగుతారు, పత్రికా విలేకరులో నా పలుకుబడి పెరుగుతుంది. అనుభవం మీద చెబుతున్నాను, పత్రికలకి పెరగాల్సింది పాఠకులు కాదమ్మా, ప్రకటనలు. నీకు పెరగాల్సింది ఆడపిల్లవి అన్న ఇంగిత జ్ఞానం. నువ్వు పెళ్లి చేసుకుని నా మొహాన మనవరాల్లో మనవన్నో పారేస్తే చూడాలని తండ్రి కోరిక. డాడీ, ఎంతో అభ్యుదయ భావాలున్న మీరు కూడా ఆడపిల్లను ఒక పిల్లల కనే యంత్రంగా చూస్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. ఏ విషయంలోనూ నేను మగాళ్ళకి తీసుకోను, ఎవరు చెప్పినా వినను, నా అభిరుచులు చంపుకోను. వస్తా. కర్మ కర్మ, తల్లి లేదు కదా అని గారాబంగా పెంచాను, వగరాయిలాగా తయారైంది. ఏం చేస్తున్నావు అక్కడ? ఏం లేదు, ఫోటో తీస్తున్నాను. ఫోటో తీస్తున్నావా? ఆ అమ్మాయి ఎవరో మనందరినీ కలిపి ఫోటో తీస్తోంది. పదరా రండి. ప్లీజ్ హెల్ప్ మీ. ఓ ఆనంద్, మీరా? నన్ను కాపాడండి, ప్రౌఢి నా వెంట పడుతున్నారు. ఓ కళాన్ని ఖడ్గంగా వాడగలని సవాలు చేసిన ఝాన్సీ లక్ష్మి నోటి నుంచి వినకూడని మాటలు వినిపిస్తున్నాయే. ఆనంద్, ఆనంద్ ప్లీజ్. సారీ, ఆ రోజు తొందరపడి పోలీస్ స్టేషన్లో మాట తోలాను, క్షమించండి. చాలు రైట్. ఈ కెమెరా కోసమేనా కుమ్ములాట? అవునండి, ఇందులో వాళ్ళ ప్రాణాలు బిగించాను. అలాగా, లెట్స్ గో. పార్సిల్ గానే ఉంచేసి లోపల ఉన్న సరుకులు లాగేసినట్టు కెమెరాను అలాగే ఉంచేసి రీలు మాత్రం కొట్టుకొచ్చేసారన్నమాట. తమరు సెలవిస్తే అమ్మాయి శాల్తీనే లేపేస్తాం బాస్. ఆ రీలు మనకు దొరికింది కనుక అమ్మాయిని లేపాల్సిన అవసరం లేదేమో. కరెక్ట్. నువ్వు నా పాదదాసివే కాదు, నాకు అమూల్య సలహాల రాసివి. ఒరే భక్తులారా, నా స్వప్న చెప్పినట్టు ఆ అమ్మాయి సంగతి మర్చిపోయి రేపు తెల్లారేసరికల్లా గొడవను లేపేసి అక్కడ ఒక అనాథాశ్రమాన్ని స్థాపించండి. ఆ తర్వాత ఆ అమ్మాయి గుర్తులు చెప్పినా పోలీసు వాళ్ళు చేయగలిగిందేమి ఉండదు. మరి దొరికిపోయిన అప్పలకొండ గారి సంగతి? మంచుకొండలా కరిగించేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యండిరా. హాయ్ ప్రతాప్, ఈసారి విజిటింగ్ కార్డు ఇవ్వకుండా వచ్చేసాను. అంటే ఇప్పుడు నువ్వు నిజమైన స్నేహితుడు అన్నమాట. థ్యాంక్ యూ. సమయానికి సహాయపడేవాడే స్నేహితుడు అన్నారు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నేను స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నీకు తెలుసు. ఏం కావాలో చెప్పు, తప్పకుండా చేస్తాను. ఆ నమ్మకంతోనే వచ్చాను. నీలాగే నాకు స్నేహితుడున్నాడ్రా. వాడికి ఒక్కడే కొడుకు, చాలా బుద్ధిమంతుడు కూడా. వాడికి ఏదో స్మగ్లింగ్ ముఠాతో సంబంధం ఉందనే అనుమానంతో మీ తమ్ముడు వాడిని అరెస్ట్ చేశాడట. అలాగా? అవునరా. బిడ్డ కోసం ఆ తండ్రి తిండి తెప్పులో మాని అల్లాడిపోతున్నాడు.
వాడి దుఃఖాన్ని చూడలేక నువ్వే దిక్కనుకుని ఇక్కడికి వచ్చాను. అలనాడు శ్రీకృష్ణుడికి కుచేలుడు సమర్పించుకున్నట్టు నేను నీకు ఈ అటుకులు సమర్పించుకుంటున్నాను. ఓకే. ఆర్డినరీ టపాలోనా లేక అర్జెంట్ టపాలో రిలీజ్ చేయించాలా? అర్జెంటు టపాలో కాదు, ఎమర్జెంటు టపాలో రిలీజ్ చేస్తే నీకు మరికొన్ని అటుకులు సమర్పించుకుంటాను. అలాగే. ఆ కుర్రాడి పేరేమిటి? అప్పలకొండ. హలో, ఇన్స్పెక్టర్ ఆనంద్. కమిషనర్ ప్రతాప్ స్పీకింగ్ ఎట్ దిస్ ఎండ్. వెరీ గుడ్ ఈవినింగ్. నువ్వు అప్పలకొండ అనే కుర్రాన్ని అరెస్ట్ చేసేవాడు కదా? అతన్ని వాళ్ళ బాబే కాదు, వాళ్ళ ముత్తాత వచ్చినా కూడా బెయిల్ మీద కూడా రిలీజ్ చేయొద్దు. నీ స్నేహితులను రుజువు చేసుకున్నాను అనుకుంటాను. ఎస్ ఎస్, 100% నా స్నేహితుడు అనిపించుకున్నావురా. లంచగొండులు మంచగొండులు పోస్ట్ కార్డ్స్ లా కవర్స్ లా పెరిగిపోతున్నా నువ్వు మాత్రం పోస్ట్ బాక్స్ లా అక్కడే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నలుగురితో పాటు నారాయణ అంటున్నావేమో నీ నిజాయితీకి పరీక్ష పెట్టానే తప్ప నిజానికి అప్పలకొండ ఎవడో తెప్పలకొండ ఎవడో నాకు తెలియదు. నీలాంటి నిజాయితీ పరుడు నాకు స్నేహితులైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. వస్తాను. మిస్టర్ కేడి, ఐఎమ్ సారీ. మై డియర్ కిటుకుల దామోదర స్వామి, మీ అటుకులు. ఐఎమ్ సారీ, ఈ ఆనందంలో అటుకుల సంగతే మర్చిపోయాను. వస్తాను. కాసును పోస్టులో వేస్తే మనకే వచ్చి చేరుకుంది, కాంతాన్ని పోస్టులో వేస్తే స్టాంపు లేని కవర్లా నేరుగా చేరుకోవచ్చు. మనకి ఖర్చులు కలిసి రావచ్చు, కష్టము తీరవచ్చు. శభాష్, చాలా బాగుంది. కలం పట్టే చేతుల్లో కరాటీ కూడా దాగుండొచ్చనే నిజాన్ని ఇప్పుడే గ్రహించాను. ఇంతకీ ఆ ఫోటోలు ఎలా వచ్చాయి? ఏది ఇంకా డెవలప్ చేయండి. ఇంట్లోనేగా డార్క్ రూమ్. ఓ పని చేద్దాం, మీరు నాతో రండి, నేను ఇలా ప్రింట్ చేసి ఇస్తూ ఉంటాను, మీరు అలా వెళ్ళి నేరస్తులు పట్టుకోండి. అలాగే. డాడీ, డాడీ, దొంగలు పట్టించారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నా కూతురు అనిపించావు. మరి ఈ దొంగ గారిని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా ఎక్కడ తీసుకొచ్చేదేమిటి? అయ్యో, ఈయన దొంగ కాదు డాడీ. మరెవరు? ఆ దొంగల బారి నుండి నన్ను కాపాడిన పోలీస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ గారు. నేను తీసిన ఫోటోగ్రాఫ్ చూసి ఆ ముఠాన్ని పట్టుకోవడానికి వచ్చారు. అలాగా? నీ ఫోటో ఎప్పుడు మా పేపర్లో పడేట్లేదయ్యా, అందుకే గుర్తుపట్టలేదు. ఏమైనా మా అమ్మాయిని దొంగల బారి నుండి కాపాడావు, చాలా సంతోషం. రా కూర్చో. ఇంతకీ నువ్వు పట్టిన ఆ దొంగలేరమ్మా? ఆ నెగటివ్స్ ఇంకా డెవలప్ చేయలేదు డాడీ, ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను. చూడండి ఇన్స్పెక్టర్ గారు, జ్యోతి నా కూతురు కాదండి, మరి కొడుకు. ఎంత తెలివైంది అనుకుంటున్నారు? ఇలాంటి కూతురు ఉండబట్టే నా పత్రిక ఇంత అభివృద్ధిలోకి వచ్చిందండి. ఇదిగో డాడీ, డెవలప్ చేయండి. ఇందులో ఫిల్మ్ ఏదమ్మా? వెళ్ళేటప్పుడు లోడ్ చేసే తీసుకెళ్ళండి డాడీ. అసలు నీ తలకాయలో మెదడు లోడ్ అయి ఉంటే కదా ఇందులో లోడ్ అయింది లేని తెలియడానికి. నీలాంటి తెలివి తక్కువ పిల్లని కనడం నా బుద్ధి తక్కువ. ఇదిగో ఈ అమ్మాయి నుంచేనండి నా పేపర్ సర్క్యులేషన్ సగం పడిపోయింది. ఇప్పుడే అన్నారు కదండి మా అమ్మాయి ప్రపంచంలో అందరికంటే తెలివైందని, మా అమ్మాయి వల్లనే నా పేపర్ ఇంత అభివృద్ధిలోకి వచ్చిందని. అలా అన్నట్టు నీకు గుర్తుందేమో కానీ నాకు మాత్రం గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా దీనికి ఎలా పెళ్లి చేయడమా అని. అన్నట్టు నీలాంటి కుర్రాడు ఏమిటి, నువ్వే జాయిన్ చేసుకోరాదయ్యా, నీ పుణ్యం ఉంటుంది. ఏం జ్యోతి గారు, ముహూర్తం పెట్టించమంటారా? నీకు ఆట పాటల మీద అంత సరదా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వదిలి ఏదైనా నాటకాల కంపెనీలో చేరు. లుక్ అట్ దిస్. అలా బాహాటంగా 10 మందిలో ఆడి పాడి పోలీస్ డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తేవటంలో ఏమిటి నీ ఉద్దేశం? సార్, అక్కడ చాలా మంది ఆడుతున్నారు, పాడుతున్నారు. నేను కూడా ఆ చాలా మందిలో నువ్వు ఒకటివి కాకూడదు. అక్కడికి నేను మామూలు మనిషిగా వెళ్ళాను సార్. అప్పుడు నేను డ్యూటీలో లేదు, యూనిఫామ్ కూడా వేసుకోలేదు. ఓహో, డ్యూటీలో లేకపోతే యూనిఫామ్ వేసుకోకపోతే నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధమేనన్నమాట. అదేగా నీ మాటలకు అర్థం? సార్, అనవసరంగా నా మాటలకు పెడర్థాలు తీస్తున్నారు. నో, నువ్వు చేసిన పని ఏ పరిణామాలకు దారి తీస్తుందో నీకు తెలియజేస్తున్నాను. గత రాత్రి నువ్వు అందరితో కలిసి ఆడావు, పాడావు. వాళ్లలో దుర్మార్గులు, నేరస్తులు ఉండి ఉంటే వాళ్ళ దృష్టిలో నీ ఇమేజ్ ఏమవుతుంది? మర్యాదస్తులు నీ గురించి ఏమనుకుంటారు? మీరు గోరంతను కొండంత చేసి మాట్లాడుతున్నారు. మిస్టర్ ఆనంద్ కుమార్, పోలీస్ ఆఫీసర్ యూనిఫారాన్ని శరీరానికే కాదు మనసుకు కూడా ధరిస్తాడు. అందుకే అతను ఎప్పుడు డ్యూటీలోనే ఉంటాడు. డోంట్ బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్, బి ఏ పోలీస్ ఆఫీసర్. సార్, ఈ స్వతంత్ర భారతదేశంలో ప్రతి పౌరుడికి స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉంది. తన ఆనందం కోసం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం విశ్రాంతి సమయంలో కూడా ఆడకూడదు, పాడకూడదు. అలా చేసి 10 మందిలో అల్లరి కాకూడదు. నిన్న నేను చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించడం లేదు. అది నిర్ణయించవలసింది నువ్వు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేయదలుచుకుంటే నీ పద్ధతులు మార్చుకోవాలి. ఐఎమ్ సారీ సార్. పోలీస్ ఆఫీసర్ల క్రమశిక్షణ గురించి కొన్ని రూల్స్ ఉన్నమాట నిజమే.
కానీ విశ్రాంతి సమయంలో కూడా ఆనందంగా గడపడానికి వీల్లేదని మీరు అనుకుంటే వెంటనే ఆ రూల్స్ మార్పించడం అవసరం. బిహేవ్ యువర్ సెల్ఫ్. పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఉంటూ ఏదైనా ట్రేడ్ యూనియన్ లీడర్ కావాలనుకుంటున్నావా? లేదు సార్. చట్టానికి లోబడి ఉంటూనే ఒక సాధారణ మనిషికి ఉండే స్వేచ్ఛ మనకే కావాలని కోరుకుంటున్నాను. మిస్టర్ ఆనంద్ కుమార్, నువ్వు సాధారణ వ్యక్తివి కావు, ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసు ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకునే వృత్తి కాదు. దేర్ ఇస్ లైఫ్ బిహైండ్ ఇట్. క్రమశిక్షణలో ఉంటూ అంచెలంచెలుగా గొప్పవాడివి కావాలి. నీదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ఆ ఇమేజ్ ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ వేసుకున్నందువల్ల రాదు. ప్రతి ఆఫీసర్ ధైర్య సాహసాలతో, దేశభక్తితో, త్యాగంతో నిరంతరం కృషి చేస్తూ తనదంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోవాలి. ప్రభుత్వం మారినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువులు మారినా మనం గుర్తించవలసిన అవసరం లేదు. రాముడో రావణుడో ఏ నాయకుడైనా మనకు ఒకటే. మనకు కావాల్సింది ప్రజలు, వారి శ్రేయస్సు. ఎగిరే జెండా ఏదైనా గాలి ఎటువైపు వీచినా ఆ జెండా సవ్యంగా ఎగిరేలా చూడటమే మన కర్తవ్యం, మన బాధ్యత. స్టేట్మెంట్ మే గో బట్ నాట్ ద స్టేట్. కీప్ ఇట్ ఇన్ మైండ్. యూ కెన్ గో నౌ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. రేపు నా పెళ్లి రోజు. గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అభివందనలు చెప్పవలసింది నాకు కాదు, రేపు పార్టీలో మీ వదిన గారు. అలాగే, తప్పకుండా వచ్చి చెప్తాను. ఇది ఆర్డినరీ పోస్ట్ మాట, రిజిస్టర్డ్ పోస్ట్ మాట. ఇది ఎక్కడ ఉపమానం? మామూలు పోస్ట్ అయితే ఎప్పటికి అందుతుందో తెలియదు, రిజిస్టర్డ్ పోస్ట్ అయితే ఇంటికి వచ్చి మరీ ఇస్తారుగా. అదే అయితే 100% రిజిస్టర్ పోస్టే. థ్యాంక్ యూ. ఇది నా అడ్రస్. వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తాను. మిస్టర్ సురేష్. ఎస్ సార్. ఇప్పుడు వెళ్ళిన వ్యక్తిని గురించి వివరాలు సేకరించు. సార్, ఈయన మీకు స్నేహితుడేగా? మన డిపార్ట్మెంట్కి స్నేహాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఉండవు, ఉండకూడదు. అందరినీ నమ్మినట్టుండాలే కానీ ఎవరిని నమ్మకూడదు.